ఆమె పెనిమిటికి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతనికి లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమి చేయదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పెనిమిటి అంటే ఎవరు చెప్పండి అమ్మా? భర్త. హల్లెలూయా. ఆమంట చూడండి, పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. లాభప్రాప్తికి వెలితి కలగదు. చాలామంది స్త్రీలు ఎలా ఉన్నారు తెలుసా? ఇంట్లో ఉన్న సొమ్మంతా తీసుకెళ్ళి, నాకు ఒక కాల్ వచ్చింది ఒక రోజున. లైవ్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాం అన్నమాట మేము అనేకులతో, ప్రతి సోమవారం ఆదివారం. ఈ 2 రోజులలో మేము చాలామందికి సమయం ఇస్తూ ఉంటాం. ఒక ఆమె ఒక మాట చెప్పింది, అమ్మ నా గురించి చాలా ప్రార్థన చేయండి అనేసి. ఆమె చెప్పడంతో పాటు ఆమె ఏడుస్తూనే ఉంది. ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావు? సిస్టర్ చెప్పండి సిస్టర్, మీరు కొద్దిగా ఏడవకుండా ప్లీజ్, కొద్దిగా మీరు కంట్రోల్ చేసుకోండి, ప్లీజ్ ఏడవకండి, చెప్పండి ఏమైంది అంటే, నా దగ్గర ఉన్న ధనం అంట, ఆమె దగ్గర ఉన్న ధనం ఏం చేసిందో తెలుసా? తెలిసిన వారికి ఇచ్చేసిందంట. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఇచ్చిన వ్యక్తి పలానా టైంలో ఇస్తానన్నాడంట. ఏం చేసిందండి? ఎదురు చూసిందంట ఈమె, పలానా టైంలో ఇచ్చేస్తాడు కదా పర్లేదులే అనుకొని ఇచ్చేసిందంట. ఇచ్చేసిన తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ డబ్బులు మాత్రము రావట్లేదు. మళ్ళీ ఇంకొక మాట చెప్పింది, ఏంటో తెలుసా? గమ్మత్తైన మాట ఏంటంటే, ఈ డబ్బులు ఇచ్చిన విషయం నా భర్తకు తెలియదండి. ఎవరికి తెలీదు? భర్తకు తెలీదు. భర్తకు తెలియకుండా ఏంటి అంతగానం? భర్తకు తెలియకుండా ఈమె దగ్గర ధనం అంట. ఈమెకి ఎక్కడిది ధనం? అది ఈమెదా భర్తదా? భర్తదే కదా. భర్త ధనాన్ని ఈమె ఏం చేసిందో తెలుసా? పరాయి పురుషుడికి ఇచ్చిందంట. పరాయి పురుషుడికి ఇవ్వడమే కాదు కానీ ఆమె ఏంటంటే, ఈ ధనము నా ధనము, నా భర్తకు తెలియకుండా ఇచ్చాను, అమ్మో ఇంకా నా వల్ల కావట్లేదండి, ప్రార్థన చేయండి, అప్పుడు దేవుడు కావాలి. అంతేనా? మొత్తం ఇంట్లోదంతా తీసుకెళ్ళి బయటపెట్టి అంతా చేసి అంతా భర్త కష్టపడి కూడబెడితే భర్తనే మోసము చేసే స్త్రీ దైవికమైన స్త్రీ కాదు, గుణవతి అయిన స్త్రీ కాదు. నీకు పరాయి పురుషుడితో ఏం పని? ఆయనకు ఇచ్చే అంత ఏంటి? అంతేనా? నీ భర్త కష్టపడి కష్టార్జితము చాలా సంపాదించి ఎంతో కష్టపడి నీకు నీ పిల్లలకు అంత చక్కగా ఆ ధనమంతా ఎంతో కష్టం చేస్తే ఏం చేస్తున్నారు? మీ భర్తలు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? కష్టపడతారు. ఏ పని చేస్తూ ఉంటారు? చెల్లి మీ ఏం చేస్తూ ఉంటారు? మంచాలు పని చేస్తారు, అంటే మంచాలు పాలిష్ అవన్నీ చేస్తూ ఉంటారు, చేపిస్తూ ఉంటారు. మీరు ఓకే, ఎలక్ట్రీషియన్, వ్యవసాయం, నెక్స్ట్ ఓకే, కూలి పని. ఎంతమంది భర్తలు కూలి పని చేస్తారు? చేతులు చూపించారు. ఆల్మోస్ట్. అవునా? బయటికి వెళ్ళి ఎండలో కష్టపడి తెలుస్తుంది, అంటే వాళ్ళ పరిస్థితిలో మనం ఉంటే తెలుస్తుంది. అవునా? ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళి అలా వేరే పనులకు వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకొస్తేనే ఎండ తట్టుకోలేం కదా. కూలి పని అంటే మామూలు విషయం కాదు కదా. వీపంతా కూడా చాలా ఎండలో ఏంటండి, ఎండ తగులుతూ ఉంటుంది వీపుకి, బస్తాలు మోస్తూ ఉంటారు, కూలి పని చేస్తూ ఉంటారు. ఎవరి కొరకు ఇదంతా చేసేది? భార్య పిల్లల కొరకు. భర్త కష్టపడిన ఎవరి కొరకు కష్టపడతారు చెప్పండి? భార్య కొరకు, పిల్లల కొరకు. అవునా? పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళు కష్టము చేసి ఒక ఓనర్ దగ్గర ఆ డబ్బుల కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు. తెలుసా ఆ విషయం? అవునా? ఓనర్ దగ్గర డబ్బుల కొరకు ఆయన ఎంతసేపు ఉంచితే అంతసేపు ఆ రోజు కష్టం పడినంత దానికి, అంటే ఎంత కష్టపడ్డారో ఆ డబ్బుల
కొరకు ఆయన లేట్ చేసినా అంతసేపు నిలుచొని లేదా బయట షాపులలో ఎక్కడెక్కడో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, అలా ఎదురు చూస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చేటప్పుడు పిల్లల కొరకు ఏం తీసుకొస్తారు కదా. తీసుకురాకుండా ఏ భర్త అయినా ఉంటాడా? భార్య కొరకు ఏమైనా తీసుకురాకుండా ఉంటాడా? ఉండరు కదా. అంత కష్టపడి అన్నీ తీసుకొచ్చి ఇంట్లో కుటుంబము కొరకు ఆయన అన్నీ సిద్ధపరచాలని కూడబెడితే ఈ భార్య ఏం చేస్తుందో తెలుసా? విచ్చలవిడి కదా. భర్తనే మోసము చేసే భార్యలు ఉన్నారండి కదా. తల్లిదండ్రులను మోసం చేసే కూతురులు ఉన్నారు. తెలియక అంటే వాళ్ళకి చెప్పకుండా డబ్బులు కొట్టేసే వాళ్ళు ఉన్నారు. లేరంటారా? ఉన్నారు. అవునా? ఎంతో కష్టము చేస్తే ఇది తీసుకెళ్ళి నీవు డబ్బు ఎవరికి ఇస్తూ ఉన్నావు? ఒక వీడియోలో ఒక ఆమె చెప్తుంది, ఏంటో తెలుసా? నా భర్త కంటే ఎక్కువగా ప్రేమిస్తాడండి నన్ను, నాకు అందుకనే నా భర్త వద్దు కానీ ఇదిగో ఈయన కావాలి, భర్త కంటే ఎక్కువగా ప్రేమిస్తాడంట. ఎందుకమ్మా అంతలా ఇష్టపడుతున్నట్టే? లేదండి, నాకు ఏది కావాలంటే అది తీసుకొస్తాడు, నేను ఎలా చెప్తే అలా వింటాడు, ఏం చేయమంటే అది చేస్తూ ఉంటాడు, నాకెందుకో ఇష్టం అండి కదా. ఈమె డబ్బు ఎవరు పెట్టింది? వాడు ఎందుకు ఇష్టపడుతున్నాడు చెప్పు? నువ్వు డబ్బు ఇస్తున్నావు కాబట్టి. అంతేనా? ఏం చేస్తున్నావు? నీ డబ్బు ఇస్తున్నావు కాబట్టి నేను ఇష్టపడతాడు. అదే నీ డబ్బు ఇవ్వకు, ఇష్టపడతాడా? చూడు, నువ్వు చనిపోయేంత వరకు ఎవ్వరు నీతో ఉండరు. ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడమో, లేకపోతే నీకు తోడుగా ఉంటానని చెప్పడమో, లేకపోతే ఇంకా ఎన్నో చెప్పి ఆ మాయ మాటలో పడతావేమో. ఆ మాయ మాటలలో చెప్పిన వ్యక్తి పడిన నిన్ను, నీకేదైనా కష్టం వస్తే నిన్ను ఆదుకోడు. నీకేమైనా గట్టి రోగం వస్తే నీతో ఉంటాడంటావా? లేరు. వారికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా. నువ్వు కాకపోతే వేరే వాళ్ళు, అంతేనా? కానీ నీతో పాటు ఉండేది ఎవరు చెప్పండి, ఎవరు చెప్పండి? భర్త. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.